ఈ చిన్న చేపల్లో మన ఆరోగ్యానికి కావాల్సిన ఔషధ గుణాలన్నీ ఉన్నాయి. అదేంటని మీరు వీడియో చూస్తే చెప్తాను. ఈరోజు మన వీడియోలో పచ్చినెత్తలు ఎండు మామిడికాయతో పులుసు చేయబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ బ్లాగ్స్. ఈరోజు పచ్చినెత్తలు మార్కెట్ నుండి తెప్పించానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మళ్ళీ చెప్తాను నేను. ఇవి వచ్చేసి మనకి వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారనమాట. తోక బొర్ర అన్ని క్లీన్ చేసి ఇచ్చారు. చూసారు కదా ఎన్ని గ్రాములు ఉన్నాయి, ఎంత రూపాయలు అనేది తెలిసింది కదా. ఏదైనా చేపల పులుసు చేసే ముందు ఈ ప్రాసెస్ కంపల్సరీ చేయండి. మనం చేసే చేపల పులుసు నీసు వాసన లేకుండా బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేయండి. 2 టేబుల్ స్పూన్ వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది వేసుకోండి. లేదంటే ఒక నిమ్మకాయ పిండిసినామంటే మనకి స్మెల్ లేకుండా బాగుంటుంది. మూత పెట్టి ఒక పావు గంట సైడ్కి పెట్టేద్దాం. మసాలాకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. అల్లం 1 ఇంచు, తెల్లుల్లి 1, మీడియం సైజు ఉల్లిపాయలు 2, అలాగే కాశ్మీర్ చిల్లీ పౌడర్ వాడతాం కదా, దాని బదులు నేను కాశ్మీర్ మిరపకాయలు వాడుతున్నాను. ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట కాశ్మీర్ మిరపకాయలు. అవి ఒక 4 వేస్తే మనకు మంచి కలర్ వస్తుంది. ఎండు మామిడికాయ అన్నాను కదా, ఇది ఊరు నుండి వచ్చేటప్పుడు మా ఆడబెట్టి ఇచ్చారనమాట. ఎండు మామిడికాయ మనం ఈరోజు చింతపండు బదులుగా ఎండు మామిడికాయతో పులుసు చేయబోతున్నాం. పుల్లగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదే. పత్తి మున్న వాళ్ళు కూడా ఇది వాడచ్చు. డెలివరీ అయిన వాళ్ళు కూడా చింతపండు వాడకుండా ఇవి వాడు అని చెప్తారు. మామిడి బద్దలు అంటారు, ఎండు మామిడికాయ అనుకుందాం. ఓకేనా, ఇవన్నీ కట్ చేసుకుని 3 తీసుకున్నాను. చాలు, మనకి కావాల్సినంత పులుపు వస్తుంది. 3 తీసుకుని ఇలా కట్ చేసి ఒకసారి బాగా కడిగి నానబెట్టాలి. తర్వాత పులుసుకి 2 టమాటాలు తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లో మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, తెల్లుల్లి, అలాగే కాశ్మీర్ చిల్లీ అన్నాను కదా, కాశ్మీర్ చిల్లీ 4 వేసుకుంటే కారం ఉండదు, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మీ దగ్గర మిరపకాయలు లేదు, కాశ్మీర్ చిల్లీ లేదంటే కాశ్మీర్ పౌడర్ వాడుకోవచ్చు. ఓకేనా, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొంచెం నీరు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని వచ్చేయాలి. చూసారా కలర్ ఎంత మంచి కలర్ వచ్చింది కదా. కాశ్మీర్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే మిరపకాయలు ఇలా పేస్ట్ చేస్తే ఆ ఫ్లేవర్ వేరే అండి. ఇప్పుడు ఆ ముద్ద తీసుకుని అదే మిక్సీ జార్లో టమాటో ముక్కలు వేసుకుని ఇలా నైస్గా పేస్ట్ చేసుకుని వచ్చేవాళ్ళ. చేపల పులుసు చేసే ముందు ఉప్పు వెనిగర్ వేసి పావు గంట నానబెట్టేసినామంటే మనం చేసే చేపల పులుసు నీసే స్మెల్ ఉండదు. తర్వాత ఎప్పుడు చేపలు వండితే నెక్స్ట్ రోజు ఆ గ్లాసులు కానీ ప్లేట్లు కానీ నీసు కంపు ఉంటుంది కదా, అలాగే లేకుండా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మన ఇంట్లో చేపలు చేసామో లేదో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పావు గంట అయిన తర్వాత ఒక్కొక్క చేప అలా క్లీన్ చేసుకుని ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, చేపల పులుసు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ కాబట్టి 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 5 గింజలు మెంతి గింజలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని 2 నుండి 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 1 కట్ చేసుకుని వేసుకుని కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేస్తే చేపల పులుసు బాగుంటుంది. అలాగే ఇందులో కసూరి మేతి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసినామంటే మనం చేసే చేపల పులుసు గుమ్మగుమ్మలాడుతూ ఒక 2-3 ఇళ్ళకైనా స్మెల్ వెళ్తుంది, అంత బాగుంటుంది. ఎప్పుడు చేపల పులుసు చేసినా కూడా కసూరి మేతి వేయడం మర్చిపోవద్దు, వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. 2-3 ఇళ్ళకైనా స్మెల్ బాగా వెళ్తుంది, అంత బాగుంటుంది అనమాట. ఇందులో మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్ద వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం. చేపల పులుసు అంటే మనం ఉప్పు, కారం, పులుపు అన్నీ ఉంటేనే బాగుంటుంది. వేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ వెళ్ళిపోతే ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకుని 2 బాగా కలిపి 2 నిమిషాలు ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను. మీ క్వాంటిటీ తగినంత మీరు వేసుకోండి. ఓకేనా, ఇక ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మనం లో ఫ్లేమ్లో మసాలా ఫ్రై అవ్వాలి. చూడండి, లిడ్ కడిగిసి పెట్టాను, తర్వాత మీకు చెప్తాను. మాది సాల్ట్ వాటర్ అనమాట. ఇలా కడిగిసి పెట్టిన అది కాసేపు అయితే కొంచెం ఉప్పులాగా అయిపోతుంది. సో అందుకే మాకు ఉప్పు అంతా రాలిపోతుంది. ఏడు చేయాలో అర్థం కావడం లేదు. మసాలాన్ని ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం నీరు వేసుకోవాలి. పులుసుకి ఎంత కావాలో అంత నీరు వేసుకోవాలి. అలాగే మనం ఎండు మామిడికాయ ముక్కలు నానబెట్టాం కదా, అది కూడా వేసుకోవాలి. నానబెడితే పులుపు వేగం వస్తుంది, లేదంటే చాలా టైం పడుతుంది అనమాట. టైం టేకింగ్ కుకింగ్ చేసేది. నానబెట్టేసామంటే ఫాస్ట్ పులుపు వచ్చేస్తుంది. చూడండి, ఈ లిడ్ కడిగిసి పెట్టాను కదా, ఇప్పుడు చూడండి తెల్ల మచ్చలు అయిపోతుంది. సో ఏడు చేయాలి నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు పులుసు బాగా మరిగింది కదా, మరిగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం చూడండి. నాకు కొంచెం ఉప్పు చాలేదని మరి కొంచెం వేసుకుంటున్నాను. కరెక్ట్గా ఉంటే ఓకే, చాలేదంటే కొంచెం ఉప్పు, కారం వేసుకోవచ్చు. వేసి కలిపిన తర్వాత మనం ఫ్రెష్గా 2-3 సార్లు కడిగిసి పెట్టాం కదా చేప ముక్కలు, అంటే పచ్చినెత్తలు అనమాట, అవి వేసుకోవాలి. వేసుకొని గరిటి పెట్టకూడదండి. ఎప్పుడు కూడా చేప ముక్కలు వేసిన వెంటనే గరిటి పెట్టుకుంటా ఇలాగా కడాయితో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం గరిటి పెట్టామంటే అన్నీ చెదిరిపోయి ముక్కలు అయిపోతుంది. సో ఇలా సెట్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం టర్న్ చేసుకుని ఒక 5 నుండి 8 నిమిషాలు ఉడికిందంటే చేప పులుసు రెడీ అయిపోతుంది. ఎక్కువ ఉడకబడ్డానికి వెళ్ళకూడదు, ఎందుకంటారా చెదిరిపోయిందంటే టేస్ట్ బాగోదు. ముళ్ళులు మాత్రం మిగులుతుంది, చేప ముక్కలు మిగలదు. ఫైనల్ గరం మసాలా సన్నంగా చాప్ చేసిన కొత్తిమీర వేసేస్తే చేప పులుసు రెడీ. చేపల పులుసు ఎప్పుడు వండిన వెంటనే తినే కన్నా ఒక 2
2-3 గంటలు పెట్టేసి తిన్నామంటే మంచి టేస్ట్, ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చేపల్లో ఏమి ఔషధ గుణాలు ఉన్నాయో చెప్తానన్నాను కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. తమిళనాడులో తమిళియన్స్ పిల్లలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫిష్ ఆయిల్ టాబ్లెట్ ఇస్తారంట. మనకి తెలియదు, మా శిరీష కొలీగ్స్ తమిళియన్స్ కాబట్టి వాళ్ళు చెప్పారు. సో మనకి టాబ్లెట్ తెలియదు కానీ ఫిష్ తింటే మాత్రం అంతే లాభాలు ఉంటాయి. ఏంటంటే కాల్షియం, ఐరన్, ఒమేగా 3, తర్వాత బోన్స్ స్ట్రాంగ్ అవుతుంది, కంటికి మంచిది, హార్ట్కి మంచిది, అన్ని మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి. చిన్న చేపలు అన్ని లాభాలు ఉన్నప్పుడు మనం ఎందుకు వదులుకోవాలి కదండి. అందుకే పెద్ద చేపల కన్నా చిన్న చేపలు తెచ్చి వండుకుందాం. అలాగే మీకు ఈ పచ్చినెత్తలు ఎండు మామిడికాయ పులుసు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సుశాంత్ వ్లాగ్స్. బాయ్.